మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరులో ట్రాఫిక్ గురించి మనందరికీ తెలిసిందే. దీని గురించి ఎంత డిస్కస్ తక్కువ చేసుకుంటే అంత మంచిదని అందరి అభిప్రాయం కూడా. ఎందుకంటే ఒక నరకాన్ని తలపిస్తుంటుంది ట్రాఫిక్. ప్రధానంగా నెల్లూరులో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ కూడలిలో కూడా లేవు. దానికి కారణం ఫ్రీ లెఫ్ట్స్ అనేవి ఉండాలి. అది రోడ్లు కాస్త విశాలంగా ఉంటే మనకు సరిపోయేదేమో బహుశా. కానీ మనకు రోడ్లు కూడా చిన్నవి. అసలు పెద్ద పెద్ద జంక్షన్స్ పెద్ద పెద్ద రోడ్ల దగ్గర కూడా ఏ జంక్షన్లో కూడా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించవు. ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా కూడా అవి కేవలం ఒక అలంకారప్రాయంగా మాత్రమే మిగిలాయి. అసలు నెల్లూరులో ప్రధాన కూడలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయా, వాటి పరిస్థితి ఏంటో చూద్దాం రండి. సో ప్రస్తుతం మనం మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నా వెనకాల చూసినట్లయితే ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఒకప్పుడు ఉండేవి ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్. సో ఎందుకనో తెలియదు కానీ ఒకప్పుడు అంతా బాగానే పనిచేసేది. రాను నెల్లూరు అటు అధికారులు కావచ్చు, ఇటు పాలకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఎందుకైనా దృష్టి పెట్టలేదు. సో ఎక్కడికక్కడ లైట్స్ అన్నీ కూడా అలంకారప్రాయంగా మారిపోయాయి. సో ఉన్న లైట్స్ అన్నీ కూడా అసలు ఎందుకు పనికిరాని విధంగా ఊరికే లైట్స్ అయితే కనిపిస్తాయి, అవి వెలగవు, దాని లోపల బల్బులు ఉండవు, అసలు ఏమీ లేదు, జస్ట్ అలా ఉండిపోయాయి అనమాట. సో విఆర్సీ కూడలో అయితే ఏకంగా ఒక పెద్ద ఇట్లాంటి ట్రాఫిక్ సిగ్నల్ లైట్ ఏదైతే స్తంభం ఉందో ఆ స్తంభం కూలిపోయింది, దాన్ని పూర్తిగా కూడా అక్కడి నుంచి తొలగించేశారు. సో మొత్తానికి నెల్లూరులోని ప్రధాన కూడలలో ఎక్కడ తీసుకున్నా సరే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మనకు ఎక్కడ కూడా కనిపించవు. అయితే మన పక్క జిల్లా అనేటువంటి ఒంగోలు మనకంటే చిన్న జిల్లా, అది అభివృద్ధిలో మనకంటే వెనకబడి ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లా పోల్చుకుంటే అభివృద్ధిలో కావచ్చు, అటు అన్ని రకాలుగా వ్యాపార పరంగా కావచ్చు, వాణిజ్య పరంగా కావచ్చు నెల్లూరు చాలా ముందులో ఉంటుంది. అలాంటి మన నెల్లూరు జిల్లాలో సిగ్నల్స్ లేకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం. నిత్యం వేలాది మంది మన నెల్లూరుకు వస్తుంటారు, పోతుంటారు. అటు సరుకుల నిమిత్తం కావచ్చు, రకరకాల అంటే ఇక్కడ మంచి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతుంటారు. సో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు జనాలు. అలాంటి మన ఊరిలో కూడా ప్రత్యేకించి నగర పరిధిలో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఒకవేళ ఉన్నా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే అసలు ఆ సిగ్నల్స్ పనిచేయడం మానేసి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు కనుక సిగ్నల్స్ పునరుద్ధరిస్తే ప్రజలు వాటిని పాటిస్తారా, లేకపోతే అవి ఎలాగో పనిచేయట్లేదు కదా మనకెందుకు అని చెప్పి వెళ్ళిపోతారా? ఇవన్నీ కూడా అధికారులు ఆలోచించాలి. ఒకసారి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సిగ్నల్స్ పట్ల అవగాహన కల్పించాలి. పక్క రాష్ట్రం చెన్నైలో చూడండి, అక్కడ పోలీసు ఉన్నా లేకపోయినా సిగ్నల్ లైట్ పడిందంటే ఖచ్చితంగా ఆగిపోతారు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆగుతారు, లేకపోతే నెక్స్ట్ సిగ్నల్ దగ్గర అతను క్యాచ్ చేస్తారు. బైక్ కావచ్చు, కారు కావచ్చు, అక్కడ ఆపేసి అతనికి ఫైన్ విధిస్తారు. సో ట్రాఫిక్ విషయంలో అంత కట్టుదిట్టంగా ఉంటున్నప్పటికీ చెన్నైలో నిత్యం ట్రాఫిక్ ఉంటుంది. కానీ మన విషయానికి వస్తే అసలు మనం ట్రాఫిక్ రూల్స్ పాటించం, ట్రాఫిక్ లైట్స్ వెలగవు. ఎంతసేపటికి హార్న్స్, కొంతమంది అయితే విపరీతమైన హార్న్లు కొడుతుంటారు తప్ప కనీసం కొంతమంది మరీ దారుణం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా హార్న్స్ కొడుతుంటారు. అంటే అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది, ఎలా వెళ్తారని తెలిసి కూడా హార్న్స్ కొడుతుంటారు. సో ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అనవసరంగా పొల్యూషన్ చేసుకోవడం తప్ప వేరే ఉపయోగం లేదు. ట్రాఫిక్ సిగ్నల్ ఆగినప్పుడు, ట్రాఫిక్ బ్లాక్ అయినప్పుడు హార్న్ కొట్టినంత మాత్రాన ముందు బళ్ళు అయితే వెళ్ళిపోవు కదా. సో ప్రజలు కూడా ఆలోచించాలి. మరొక వైపు అధికారులు కూడా ఈ సిగ్నల్స్ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలి. ఎట్టకేలకు నెల్లూరు నగరాన్ని ఈ ట్రాఫిక్ పద్మవ్యూహం, చక్రవ్యూహం నుంచి ప్రజల్ని బయటపడేయాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఒకసారి మనం కూడా చూసాం విపరీతమైన ట్రాఫిక్లో అంబులెన్స్ ఇరుక్కుపోతుంటాయి. చాలా బాధ అనిపిస్తుంటుంది. ఒకవేళ మన బంధువులు కనుక ఆ అంబులెన్స్లో ఉంటే మనం ఎంత దుట్టుకుంటాం ట్రాఫిక్ని. సో అవతల వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. సో స్వచ్ఛందంగా మనం కూడా ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రత్యేకించి పాటిద్దాం. మనకు ప్రశాంతంగా తిరిగి మన గమ్యస్థానానికి వెళ్ళేలా ప్రయత్నిద్దాం. సో ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం కేవీఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతం. అయితే అయ్యప్పగుడి నుంచి ఇటు నగరంలోకి అంటే గాంధీబొమ్మ ఆర్టీసీ బస్ స్టాండ్ రావాలన్నా, లేదా పొదలకూరు రోడ్లోంచి ఈ రోడ్లోకి మెయిన్ రోడ్లోకి కనెక్ట్ అవ్వాలన్నా
ఈ మెయిన్ రోడ్లోంచి ఇటు మాగుంట లేఅవుట్ అంటే మినీ బైపాస్ కనెక్ట్ అవ్వాలన్నా, మినీ బైపాస్లోంచి ఇటు రావాలన్నా, సో ఇన్ని ప్రాంతాలకి ఇది ప్రధాన జంక్షన్గా ఉంది. అయితే ఇక్కడ కూడా సిగ్నల్స్ అయితే ఉన్నాయి, కానీ అది పనిచేయడం మానేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో మెయిన్ జంక్షన్గా అంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలలో కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు. అలాంటిది ఈ జంక్షన్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం నిజంగా బాధాకరం. సో ఇది ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సిగ్నల్ లైట్స్ పనిచేయడం పూర్తిగా మానేశాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా ఎవరు కూడా ఎందుకనో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ మీద ఎవరు కూడా దృష్టి సారించలేదంటే ఇది కాదనలేని వాస్తవం. మరి ఎందుకు దృష్టి సారించలేదో వాళ్ళకే తెలియాలి. సో ఏది ఏమైనప్పటికీ అటు సిగ్నల్స్తో పాటు ప్రజలు కూడా అవగాహన తీసుకురావాలి. ప్రజలు కూడా ప్రత్యేకించి రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగడం, గ్రీన్ లైట్ పడ్డప్పుడు వెళ్ళడం, లేదా మనకి ఎందుకు లేని చెప్పి వెళ్ళిపోతే ఆ పక్క ఇంకంటే నీకు రెడ్ లైట్ ఉన్నప్పుడు అవతల పక్కన వాళ్ళకి గ్రీన్ లైట్ ఉంటుంది. సో వాళ్ళు రోడ్డు మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో తిరిగి కనుక సిగ్నల్స్ పునరుద్ధరిస్తే మన పక్క జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా కూడా మంచి స్థాయిలో నిలవచ్చు. అదేవిధంగా ఈ ట్రాఫిక్ అనే పెనుభూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇది ఇవాళ ట్రాఫిక్ సిగ్నల్స్ పై ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842